తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఏర్పడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పలువురు ప్రముఖులు ఆయనను కలుస్తున్నారు. అభినందనలు తెలిపి ప్రత్యేక భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండాను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి, నాణ్యమైన సేవలను అందించడానికి విస్తృత సాంకేతికత నైపుణ్యంతో తమతో ఉందని చంద్రశేఖర్ సీఎంకు వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫారంలను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు డి శ్రీధర్ బాబు, కొమిటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ ను సీఎం రేవంత్ శాలువాతో సత్కరించారు. సీఎం రేవంత్ ను కలిసిన వారిలో వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రచయిత అరుణ్ తివారీ, ప్రముఖ క్యాన్సర్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాల ముందు మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఓడిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మనం పనుల కంటే ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నేతలను కూడా ప్రజలు తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్ల కాలంలో తాము ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ప్రచారం చేశారని, కానీ 6 లక్షలకు పైగా కార్డులు ఇచ్చామని వెల్లడించారు. దేశంలో అత్యధిక ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు వేతనాలను 73% వరకు పెంచామన్నారు. 29 లక్షల పెన్షన్లను 46 లక్షలకు పెంచినట్లు తెలిపారు. అయితే వీటిని చెప్పుకోవడంలో విఫలమయ్యామన్నారు. బీఆర్ఎస్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ప్రజలను ఎప్పుడూ క్యూలైన్లలో నిలబెట్టలేదన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు పడనున్నాయి. చైర్మన్తో పాటు 3 సభ్యుల రాజీనామాల్ని గవర్నర్ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. చైర్మన్తో పాటు పూర్తి స్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తుంది. వీలైనంత త్వరగా చైర్మన్తో పాటు సభ్యులను నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరు అన్న దానిపై ఇప్పుడు రాజకీయ, మేధావి వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించే మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఆకునూరు మురళి గత ప్రభుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధం చేశారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై ఆయన పోరాటం చేశారు. గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో ఆయన అనేక సందర్భాల్లో ప్రజలకు తెలిసేలా చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేశారు. ఇక ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళికి అవకాశం ఇస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం పలువురు రాజకీయవేత్తలు ప్రజల్లో వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ గా సమర్థుడు, నిజాయితీపరుడు అయిన ఆకునూరి మురళిని నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. సంక్రాంతి వచ్చిందంటే చాలు రంగురంగుల ముగ్గుల పోటీలతో మహిళలు సందడి చేస్తారు. ఇందులో భాగంగానే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మార్టిన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీ కరస్పాండెంట్ గీతారమణి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరిగింది. ఈ పోటీల్లో స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లులతో పాటు స్థానిక మహిళలు పాల్గొని అందమైన ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు గీతారమణి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ముగ్గుల పోటీలు, కోలాటం, డాన్స్లు నిర్వహిస్తామని గీతారమణి అన్నారు. భారతీయ సంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు గీతారమణి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రాంతి కళా బృందం, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, బస్తీ వాసులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని మహిళలు అన్నారు. రంగురంగుల ముగ్గులతో సంప్రదాయంగా జరుపుకునే సంక్రాంతి పండుగ రోజున రంగురంగుల ముగ్గులు వేయడంతో చాలా ఆనందంగా ఉంటుందని మహిళలు అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇవాళ మార్టిన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు సంబంధించి వ్యవస్థాపకులు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అయినటువంటి డాక్టర్ గీతా రమణి గారితో ఉన్నాం. ఇవాళ గీతా రమణి గారు ఇవాళ మతాలకు అతీతంగా మార్టిన్ స్కూల్ యొక్క యాజమాన్యం తరఫున ఇవాళ పేరెంట్స్ అంటే ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థుల పేరెంట్స్ తల్లిదండ్రులతోని ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ గెలుపొందిన వారికి ఈ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ గీతా రమణి గారితో మాట్లాడదాం. అమ్మ, ఏ కాన్సెప్ట్తోని మీరు ఈ కార్యక్రమం చేపట్టారు?
పేరెంట్స్కి ఒక కాంపిటీషన్గా పెట్టామండి. మార్టిన్స్ ఇంగ్లీష్ స్కూల్ సంక్రాంతి సందర్భంగా మతభేదాలు లేకుండా ఉండాలనేసి మా కాన్సెప్ట్, అంతనే కానీ వేరే ఏం లేదు ఉద్దేశం. ఇది రంగోలీ కాంపిటీషన్ పెట్టాము, యాజ్ వెల్ యాజ్ దాండియా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టామండి. ఇది ప్రైజెస్ వాళ్ళకు పేరెంట్స్కి, విన్నర్స్కి, రన్నర్స్కి అందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వేరే ఏం ఉద్దేశం లేదు. ఈ కార్యక్రమంలో మొత్తం పేరెంట్స్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. పేరెంట్స్ తల్లిదండ్రులు, కొందరు అవుట్ సైడర్స్ కూడా వచ్చారండి. కొందరు పొందిన వారికి ఏమి ఇస్తున్నారు? ఇది బహుమానంగా ఇస్తున్నాం సార్. గీతారమణి గారు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మరికొంతమంది బస్తీవాసులతో ముగ్గుల పోటీ, తర్వాత దాండియా డ్యాన్స్ నిర్వహించారు. గెలుపొందిన వారికి ఇప్పుడు బహుమతులను పంచిపెడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడదాం. అమ్మ, మీరు ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు కదా, మీ అభిప్రాయం చెప్పండి. పర్లేదు, మంచిగానే ఉంది. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. మేము ఇక్కడ రంగోలీ కాంపిటీషన్లో పాల్గొన్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లా నెక్స్ట్ దాండియా డ్యాన్స్ కూడా ఉంది. ప్రతి ఈవెంట్కి ఒక ఈవెంట్ చేస్తున్నారు మేడం గారు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా బతుకమ్మ ఫెస్టివల్కి కూడా చేశారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు సంక్రాంతికి. గీతారామణి మేడం గారికి థ్యాంక్స్ చెప్తున్నాం మేము. మీరు చెప్పండి అమ్మ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గీతారమణి మ్యామ్. మా పిల్లల్ని చాలా కేర్గా తీసుకుంటారు. స్కూల్లో జరిగే ప్రతి ఈవెంట్ కానీ, పేరెంట్స్ మీటింగ్ అంటే హిందూస్ పరంగా జరిగే ఏ ఫెస్టివల్స్కైనా మేడం చాలా కండక్ట్ చేస్తారండి. రెస్పెక్ట్ఫుల్గా పేరెంట్స్ని ఇన్వైట్ చేసి దేంట్లోనైనా పార్టిసిపేషన్ చేసేటట్టు చేస్తారు. థ్యాంక్ఫుల్ టు డాక్టర్ గీతారమణి మ్యామ్. మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే రంగోలీ కాంపిటీషన్ అయిపోయింది. నెక్స్ట్ దాండియా కాంపిటీషన్ ఉంది. దాంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి గిఫ్ట్ ప్రైజెస్ కండక్ట్ చేస్తున్నారు మేడం. సిటీ విజన్ వెంకటేష్. కుత్బుల్లాపూర్లోని జగద్గిరిగుట్ట సిపిఐ గ్రౌండ్లో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలో పెద్ద ఎత్తున మహిళలు, అమ్మాయిలు పాల్గొని రంగురంగుల ముగ్గులను వేశారు. అంతర్జాతీయంగా పేరు కలిగిన సంస్థ కంట్రీ క్లబ్ అని రాజీవ్ రెడ్డి అన్నారు. క్లబ్ సంవత్సరం పాటు ఇటు సభ్యులు అటు గెస్ట్ సభ్యులను అలరించే విధంగా పలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను నిర్వహించే క్లబ్ గా పేరు పొందిందని చైర్మన్ రాజీవ్ రెడ్డి అన్నారు. కంట్రీ క్లబ్ విఐపి ఇంటర్నేషనల్ 24వ మెంబర్ సభ్యుడిగా దక్షిణాసియా దేశాలలో థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, బ్యాంకాక్, పలు అన్య దేశ గమ్యస్థానాలకు ఉచితంగా 8 రోజులు వెళ్లే విధంగా డిజైన్ చేశామన్నారు. కార్యక్రమంలో ఇండియన్ ట్రెడిషనల్ థీమ్ తో నిర్వహించిన డాన్స్ పర్ఫార్మెన్స్ అద్యంతరం అలరించాయి. ట్రెడిషన్ అటైర్స్ డిజైన్ చేసిన దుస్తుల్లో డాన్సర్లు టాలీవుడ్, బాలీవుడ్ సంక్రాంతి పాటలపై చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. హలో, నమస్తే. నా పేరు శిరీష. మేము ఇక్కడ ముగ్గుల పోటీకి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి అంటేనే ఆడపిల్లల పండగ. ముగ్గులు వేయడం అనేది ఆడపిల్లలకు చాలా ఇష్టము. కలర్స్తోనే కలర్ఫుల్గా తయారు చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా భోగి, కనుమ అని ఉంటాయి. భోగి రోజు మన సంతోషాలు పాలనకు పొంగాలనేసి అందరం హ్యాపీగా ఉండాలనేసి హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటేనే ముగ్గుల పోటీలు. మనకు మహిళకు అందరికీ సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పోటీలు మేము 5 సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు అందరు పాల్గొని ముగ్గుల పోటీలలో మా మహిళలందరూ వచ్చి వీరప్పనగర్, జగదీరుగుట్ట ఈ ప్రాంతాలలో పెట్టినాము. అందరు పాల్గొని ముగ్గులు అందరు జయప్రదం చేసిరు. ముగ్గులు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత జాతీయ మహిళా సమైక్య కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ జగద్గిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో కామ్రేడ్ హైమావతి గారు, సత్యావతి గారి నేతృత్వంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో బస్తీవాసులందరూ పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా మహిళలందరూ కలిసి కట్టుగా ఒక రకంగా ఉండి, ఐక్యంగా ఉండి వాళ్ళ హక్కులను కాపాడుకోవడానికి, వాళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కోవడానికి ఇటువంటి కార్యక్రమాలు నిలుపుకుంటూ, అదేవిధంగా మన సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకోవడానికి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించి మహిళలను చైతన్యపరుస్తామని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి విప్లవాభినందనాలు తెలియజేస్తున్నాం.
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలలో నిర్వహణలో పలు లోపాలని ముందే హెచ్చరించినా అధికారులు పట్టించుకోలేదని బయటపడింది. గేట్ల నుంచి అధిక వేగంతో నీరు కిందకు పోటెత్తడంతో రక్షణ నిర్మాణాలు ధ్వంసమయ్యాయని, దీనిపై అధ్యయనం చేయించాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ 3 ఏళ్ల క్రితమే లేఖ రాసింది. అయినప్పటికీ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారుల బేఖాతరుకు చేసినట్టు తేలింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో హైదరాబాద్ ఎర్రమంజిల్ జలసౌదాలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై దృష్టి సారిస్తూ తనిఖీలు చేపట్టినట్లుగా సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, మహదేవాపూర్, మేడిగడ్డ, ఎల్ఎండితో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ఈఎన్సీ, ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాల్లోనూ బృందాలు రికార్డులను పరిశీలించాయి. పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అదనపు ఎస్పీ బాలకోటయ్య తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంపు హౌస్లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. బేగంపేట కంట్రీ క్లబ్ వీఐపీ ఇంటర్నేషనల్ 24 మెంబర్ కార్డును ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకుని టూరిజం ప్రాంతాలకి వెళ్లే విధంగా రూపొందించిన ఈ మెంబర్షిప్ కార్డును కంట్రీ క్లబ్ చైర్మన్ వై రాజీవరెడ్డి ఆవిష్కరించారు. ఇవాళ మనము we have launched which is the first thing we have launched after the successful mega hit of the New Year program across the country. Like I was telling you, more than 1 lakh people have participated, and then it was a huge hit. The DJ, one of the DJs was something very spectacular. You must have all seen that in the presentation. And so after the successful launch, I just personally wanted to thank the media for their extraordinary support, what they have given, and I'm sure I think the support will continue in the coming year. You have seen that in this particular point of time, a lot of companies were going down, especially related to hospitality. I just mentioned a few names, and then you have to understand that in spite of COVID, in spite of recession and all that, we were able to not only survive but succeed. And in this dynamic times, we were able to extinguish our debt. Almost we have become a zero debt company. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న శ్రీరాముని ఆలయం నుంచి వస్తున్న అక్షింతల వితరణ కార్యక్రమం పలు చోట్ల ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో గడప గడపకు శ్రీరామ జన్మభూమి నుండి వచ్చిన అక్షింతలు బీజేవైఎం నాయకుడు రామభక్తులు అందజేశారు. ఈ నెల 22న అయోధ్యలో జరగనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ వరకు అక్షింతలను వితరణ కార్యక్రమం చేపట్టామని బీజేవైఎం నాయకులు అన్నారు. 500 ఏళ్ల తర్వాత భారతీయుల కళ నెరవేరబోతుందని బీజేవైఎం నాయకులు అన్నారు. శ్రీరాముడికి సేవ చేయడమే లక్ష్యంగా అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అందరికీ. ఇవాళ 500 సంవత్సరాల తర్వాత ఇవాళ హిందువుల కళ నెరవేరబోతుంది. ఇవాళ వచ్చే 22వ తారీఖున భవ్య రామ మందిరం నిర్మించబోయి ఇవాళ ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. ఇవాళ అయోధ్య శ్రీరాముల వారి అక్షంతలు ప్రతి గడప గడపకి చేరే విధంగా రామ భక్తులము అందరము ప్రతిరోజు ఇంటింటికి తిరిగి ఆ రాముని సేవలో తీరుతున్నాము. ఇవాళ 22వ తారీఖు ఇంకా పెద్దగా ఈ రామ మందిరం రోజుని సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బంజారాహిల్స్ లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రాఫిక్ షరీఫ్ పై ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ లో ముఖ్య అతిథిగా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నూతన ఫ్రీ లెఫ్ట్ సైన్ బోర్డ్స్ ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు ట్రాఫిక్ వాలంటీర్స్ కి సర్టిఫికెట్ తో పాటు జ్ఞాపికలను అందజేశారు. నగరంలో రోడ్డు ఇరుకుగా ఉండటం కారణంగా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని సిపి కొత్తకోట శ్రీనివాస్ అన్నారు. వాహనాలు ఆగకుండా ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటే ట్రాఫిక్ సమస్య అనేది తగ్గుతుందన్నారు. ఇక్కడ ట్రాఫిక్ సిబ్బందికి 30% అదనంగా అలవెన్స్ ఇవ్వడం అనేది మంచి పరిణామం. వేరే రాష్ట్రాల్లో ట్రాఫిక్ సిబ్బందికి అదనపు అలవెన్స్ ఇవ్వడం లేదని తెలిపారు. విద్యార్థులలో ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించి క్విజ్ లాంటి కాంపిటీషన్స్ కండక్ట్ చేపడతామని సిపి శ్రీనివాసరెడ్డి అన్నారు. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మనకు మెయిన్ బిజినెస్ సెంటర్ డిస్ట్రిక్ట్ అనేది అంటారు. అంటే ఏదైతే మెయిన్ ఏరియా ఉంటుందో డౌన్ టౌన్ అని కొంతమంది పిలుచుకుంటారు. కూర్చోండి ప్లీజ్ సెటిల్ డౌన్. తర్వాత సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ ఇటువంటి చోట్ల కూడా అన్ని రకాల ఆల్ వెరైటీస్ ఆఫ్ వెహికల్స్
ఆల్ టైప్స్ ఆఫ్ స్లో మూవింగ్, ఫాస్ట్ మూవింగ్, మీడియం మూవింగ్, 3-wheeler, 2-wheeler, 4-wheeler ఉండే రోడ్లు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉండే కూడా మనదే ఎక్కువ ఇన్సిడెన్స్. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మనకు ఇక్కడ ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా ఇంకా పెడెస్ట్రియన్స్ కోసం ఉద్దేశించబడిన ఫుట్పాత్లని, తర్వాత ఈవెన్ క్యారేజ్ వ్యాన్ కూడా ఆక్యుపై చేసి ఈ వెండర్స్ ఉండడం కూడా మనకు ఎక్కువే. అయితే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, మిగతా సిటీస్తో పోల్చుకుంటే ఇంకా కొన్ని సిటీస్లో రాలేదు. మనకు 30% అలవెన్స్ ఒకటి ఇస్తున్నారు ఇప్పుడు. అట్లాగే ఈ పొల్యూషన్ ప్రివెన్షన్కి సంబంధించిన మాస్క్లు అవన్నీ కూడా మనం కొంటున్నాము. విదేశాలకు వెళ్లడానికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ కొనుగోలు చేసిన యువకుడిని ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలోని బృందం అరెస్ట్ చేసింది. కర్మన్ ఘాట్ ఎంఆర్ఆర్ కాలనీకి చెందిన పులిపాటి మణికంఠ ఇంజనీరింగ్ చదువుతూ మధ్యలో ఆపేశాడు. ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలనే కోరికతో అమెరికాలో ఉండే స్నేహితుడు జనార్దన్ సూచన మేరకు డిగ్రీ పట్టా కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. పులిపాటి మణికంఠ మేఘాలయ రాష్ట్రానికి చెందిన ఓ వర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు నరేష్ అనే వ్యక్తి నుంచి 1,60,000కు నకిలీ బీఎస్సీ సర్టిఫికెట్ కొనుగోలు చేశాడు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. నరేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. శరలింగంపల్లిలో రైల్వే ఆస్తుల పరిరక్షణ కోసం విద్యార్థుల చేత ప్రయాణికులకు పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైల్వే ఆస్తుల పరిరక్షణ మన అందరి బాధ్యతని ట్రాక్ పైనుంచి వెళ్తున్న రైళ్లపై రాళ్లు విసరొద్దని ఆర్పీఎఫ్ పోలీసులు కోరారు. రైలు పట్టాలపై రాళ్లను పెట్టడం చేత ప్రయాణికులకు గాయాలు గురయ్యే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. ప్రయాణికుల సురక్షితం కోసం ఎవరు కూడా ట్రాక్లపై రాళ్లు, చెట్ల కొమ్మలు పెట్టొద్దని పోలీసులు సూచించారు. భారతదేశ ఐక్యతను కలిపే రైళ్లపై ప్రతి ఒక్కరూ గౌరవ భాగం కలిగి ఉండాలని కోరారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసే ప్రయత్నం చేసే వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పిండి పుల్లారెడ్డి హైస్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. పల్లెటూరులో సంక్రాంతి పండుగను ఏ విధంగా జరుపుకుంటారో కళ్లకు కట్టినట్టుగా పుల్లారెడ్డి స్కూల్ యాజమాన్యం వేడుకను నిర్వహించింది. విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయాలు, ఆచారాలు నేటి విద్యార్థులకు నేర్పవలసిన బాధ్యత తమపై ఉందని ప్రిన్సిపల్ జయశ్రీ అన్నారు. విద్యార్థులే స్వయంగా పాల్గొని సంక్రాంతి పండుగలో ఉండవలసిన ప్రతిదీ ఏర్పాటు చేశారని స్కూల్ ప్రిన్సిపల్ తెలిపారు. గోదాదేవి విష్ణుమూర్తి కళ్యాణం, బొమ్మల కొలువు, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులకు చూపించడం జరిగింది అని అన్నారు. సంక్రాంతి పండుగను అనగానే బసవన్నల నాట్యం, సాంప్రదాయ నృత్యాలు, పిండి వంటలు, కైట్స్, ముగ్గులు ప్రతి ఒక్కటి గుర్తుకు వస్తాయని హైస్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ తెలిపారు. స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి జరుపుకుంటున్నాము. మన పిల్లలందరూ కార్పొరేట్ స్కూల్లో చదువుకుని ఏవి తెలియకుండా పోతున్నాయి. మన పేరెంట్స్ కూడా ఏంటంటే యూనిక్ ఒక న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యి అందరూ అక్కడ ఇక్కడ వెళ్ళిపోతున్నారు. పల్లెటూరు సాంప్రదాయాలు అవన్నీ పండుగలు ఎట్లా జరుపుకోవాలి అన్నది తెలియట్లేదు. సో మన స్కూల్లో ఏంటంటే మన పిల్లలకి ఇవన్నీ తెలియపరచాలని ఈరోజు సంక్రాంతి ఈ స్కూల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. ఏంటంటే పల్లెటూరులో ఎలా జరుపుకుంటారో మొత్తం ఆ వాతావరణం అంతా తెలియాలి. వాళ్ళు డూడు బస్వన్లైనా లేకపోతే గంగిరెద్దులు ఎద్దుకొస్తాయి, మన ధాన్యాలన్నీ పొలంలో నుంచి ధాన్యాలు కట్ చేసిన తర్వాత ఇంటికి ఎలా తీసుకొస్తారు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రం చేసేసి ఇంట్లో ఏమేం చేస్తారు, ఏ వంటకాలు చేస్తారు, ఇవన్నీ ప్రతిదీ పిల్లలకి తెలియాలి. ఇంట్లో ఏమేం చేసుకుంటారు అన్నీ తెలియాలనేసి ఈ పెద్ద ఎత్తున మనం చేసాం. కానీ ఇందులో చేసింది ఏంటంటే ప్రతిదీ మన పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉంది, మన స్టాఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకి గైడ్ చేసేసి ఎట్లా చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి నేర్పించింది వాళ్ళు నేర్చుకుని అన్ని వాళ్ళే చేతులతోనే చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కనిపించే అన్ని డెకరేషన్స్ అన్ని ప్రతిదీ మన పిల్లలు స్టాఫ్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఇదన్నీ చేస్తున్నారు అంటే మన పిల్లలకి మేము ఏదో ట్రెడిషనల్ నేర్పిస్తున్నాము అని చాలా సంబరపడుతున్నాను. అండ్ ఇదే నెక్స్ట్ జనరేషన్స్ కూడా మా పిల్లలు నేర్చుకుని అది అందరికీ నేర్పిస్తారని ఉద్దేశిస్తూ ఈ ఫెస్టివల్ని చాలా ఘనంగా జరిగింది. మన పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా స్కూల్కి వచ్చేసి ఇది జయప్రదం చేశారు. దానికి ధన్యవాదాలు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద 10 కేజీల గంజాయి ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాటు వేసి నిందితుడిని టాస్క్ ఫోర్స్ శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. అచ్చం సినిమా సన్నివేశం లాగానే గంజాయి స్మగ్లింగ్ ను పోలీసులు పట్టుకున్నారు. మెకానిక్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సాధారణ వ్యక్తి తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించే క్రమంలో ఒరిస్సాకు చెందిన వరుణ్ కుమార్ గా గంజాయి స్మగ్లర్ గా మారారు. ఒడిశా నుండి మోటార్ సైకిల్ పై గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు. ఓ స్కూటీలో ముందు భాగంలో సైడ్ లో గంజాయి దాచి ఎవరికి ఏమాత్రం అనుమానం రాకుండా గంజాయి వాసన రాకుండా పర్ఫ్యూమ్ కొట్టి గంజాయి తరలింపు సాగించాడు. మోటార్ సైకిల్లో గంజాయి స్మగ్లింగ్ జరుపుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేసిన ఇద్దరు నిందితులు
నిందితుడిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సిబ్బంది అందరూ కూడా అలర్ట్ కావడం జరిగింది. ఈరోజు స్టేట్ టాస్క్ ఫోర్స్ మరియు శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా మల్కాన్గిరి నుంచి, ఒరిస్సా నుంచి ఒక వ్యక్తి హైదరాబాద్కు గాంజా సరఫరా చేస్తున్నట్లు ఒక స్కూటీపై అని మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో అప్పర్ జంక్షన్ వద్ద రూట్ వాచ్ నిర్వహించగా, వెహికల్ చెక్ నిర్వహించగా అక్కడ సంబంధిత వ్యక్తి ఎవరైతే ఉన్నారో అనుమానాస్పద వ్యక్తి ఆ స్కూటర్ను చెక్ చేయగా దాంట్లో 7 కిలోల గాంజాయి దొరికింది. అలాగే ఇంకా ఇద్దరు వ్యక్తులు ఇంకొక వెహికల్పై వస్తే వాళ్ళను ఇతడు ఇచ్చిన సమాచారం మేరకు మేము పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర 3 కిలోల గాంజాయి దొరికింది. మొత్తం టోటల్గా 10 కిలోల గాంజాయి ఈరోజు స్వాధీనం చేసుకున్నాము. 2 బండ్లు స్వాధీనం చేసుకున్నాము. అయితే ఈ తర్వాత బండ్లగూడ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఈ గాంజా డ్రగ్స్ వల్ల అందరూ విద్యార్థులు కానీ, లేబర్ కానీ, తర్వాత IT వాళ్ళు కానీ ఎవరైనా కానీ సేవించినట్లయితే దానికి అలవాటు పడి అనేక మానసిక సమస్యలకు లోనవుతున్నారు. కాబట్టి ఎక్సైజ్ శాఖ దీనిపై గట్టి నిఘా మరియు గట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అవిటికి ఒకవేళ సేవించే వాళ్ళు కూడా ఈ గాంజా కానీ ఇంకేదైనా డ్రగ్స్ కానీ సేవించే వాళ్ళు కూడా ఇవి పట్టుబడితే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని సందర్భంగా మేము వాళ్ళకు హెచ్చరించడం జరుగుతుంది.